ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మకర రాశిలో ఉన్నటువంటి మళ్ళీ చెప్తాను. ఓం శ్రీమాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 2025 మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఏ విధంగా ఉండిపోతుంది 12 నెలల కాలంలోని ఏ విధంగా మార్పులు చేర్పులు ఉన్నాయి, ఆనంద యోగాలు ఉన్నాయి, అద్భుతాలు ఏం జరగబోతున్నాయి మకర రాశి వారికి మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. జనవరి మాసంలో సామాన్యమైనటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. వివాహాది ప్రయత్నాలు మాసాంతానికి బ్రహ్మాండంగా ఒక కొలిక్కి వస్తాయి. జనవరి మాసం అంతా కూడా విద్యార్థులందరూ కూడా అనుకూలంగా ఉంది. చక్కగా చదవండి, గోల్ రీచ్ అవ్వండి. తప్పనిసరిగా మీ ప్రయత్నాలు, మీ యొక్క విజయం తొందరలో లభ్యం అవుతుంది. కంగారు పడకండి, టెన్షన్ పెట్టుకోకుండా ప్లాన్ చేసుకొని చదవండి. బ్రహ్మాండంగా విజయ పరంపర మీ చెంత. ఫిబ్రవరి మాసం వస్తుల్లోకి గ్రహ సంచారాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అధికారుల వలన కొంచెం ఉత్సాహం ఏర్పడుతుంది. కానీ ఏమిటి అంటే కనుక అధికారులు ఉత్సాహం ఇచ్చారు కదా అని కంప్లీట్ మీరు వారు చెప్పినటువంటి పనులు చెప్పిన సమయానికి చేస్తేనే ఉత్సాహం ఇంక మరింత అవుతుంది. లేకపోతే వాయిదా వేసిన, బద్దకించినా మరలా మనకి తిరిగి రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూసుకున్నట్లయితే కనుక అగ్రిమెంట్లు, ఒప్పందాలు అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే పనులు ఒక క్లిక్కి రావడమే కాకుండా వివాహానికి సంబంధించిన ప్రక్రియలు ముందుకు నడుస్తాయి. మార్చి నెలకొస్తుల్లోకి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థలం లేదా ఇల్లు కానీ ఏదైనా ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం అనుకూలంగా కనపడుతుంది. మార్చి మాసం మీకు అంతా అత్యంత శుభం. ఏప్రిల్ మాసానికి వస్తుల్లోకి వివాహం కూడా పూర్తి చేస్తారండి. మార్చి నెలలో ఏప్రిల్ వస్తుల్లోకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కనపడుతోంది. ఆదాయాలు బాగున్నాయి. ఖర్చులు కూడా నియంత్రణ చేసుకుంటే ఖర్చులను ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రూపాయి సంపాదిస్తే పావలా పక్కన పెట్టాలి అనే ధ్యేయం మీరు పెట్టుకోండి. రుణాలకి మాత్రం వెళ్ళకండి. దయచేసి రుణాలకు దూరంగా ఉండండి. మే నెలస్తుల్లోకి నూతన వ్యాపారాలకి కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మనకి సమయం అనేది అనుకూలం లేకపోతే కొంచెం వాయిదా వేయమని చెబుతూ ఉంటాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తలు చాలా అవసరం. ఏమైనా మర్చిపోయే కార్యక్రమాలు ఉంటాయి, సెల్ ఫోన్ లాంటివి. అందువల్ల బ్యాగులే మర్చిపోవచ్చు, ఏం చెప్పలేము. అందువల్ల జాగ్రత్తగా పడండి. జూన్ నెలకు వస్తుల్లోకి వృత్తి, ఉద్యోగ మార్పులకి దూరంగా ఉండండి. అబ్బా ఈ ఉద్యోగం బాగాలేదు, వేరే ఉద్యోగానికి వెళ్ళిపోతా అని ఇది రాజీనామా ఇచ్చారా, అది ఉండదు ఇది ఉండదు, మధ్యలో వెంకటరమణ సంకటహరణ అనాల్సిందే. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా నూతన వ్యాపార వ్యవహారాలకి మీరు వాయిదా వేయండి. జూన్ మాసం మనకి అంతగా అచ్చి రావట్లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక జూలై నెలకు వస్తుల్లోకి ఏది జరగట్లేదు, కిందటి నెలంతా నాకు ఇదిగా ఉంది అని కోపం, చిరాకు, పరాకు అన్నీ పెరిగిపోతాయి. ఇక పెరిగిపోతుల్లోకి మిమ్మల్ని మీరు నిభాయించుకోకపోతే మీ ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళని కూడా మీరు తిడితే వాళ్ళందరూ కూడా రియాక్షను, రిఫ్లెక్షను, రీసౌండ్ వస్తాయి. అందువల్ల మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి.
దాని నిమిత్తం మీరు పెద్దవాళ్ళు అంటే మీ ఆలోచనలు మార్పు చేసుకోండి. మీ ఆలోచన కరెక్ట్ కాదేమో. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మనల్ని మనం పునరాంకితం చేసుకొని, పునరాలోచన చేసుకుంటే మన సక్సెస్ ఉంటుంది. మన పెద్దవాళ్ళని గాని, శ్రేయోభిలాషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ నిమిత్తం ప్రయాణం చేయండి. మీరు సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఏంటంటే గనక ఆగస్టు నెలలో చూసినట్లయితే గనక వృత్తి ఉద్యోగాల్లో కొంచెం తొందరపాటు పనికి రాకుండా ముందుకు వెళ్ళాలి. అన్ని విధాలా కూడా ముందుకి కలిసొచ్చే కార్యక్రమం ఉంది గానీ, కొంచెం తొందరపాటుతనం తగ్గించుకోవడం మంచిది. ఇహ సెప్టెంబర్ నెలకొస్తులోకి వ్యాపార వ్యవహారాల్లో కొంచెం లౌక్యంగా ఉండండి. లౌకిక జగత్తులో లౌక్యంగా ఉండడం చాలా చాలా అవసరం. ఈ విషయం మనందరికీ తెలుసు. వ్యాపారంలో, వృత్తుల్లో ఏ రంగంలో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ నెలొస్తులోకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. చాలా శుభవార్త ఇది మనకి. ఆరోగ్యంగా బావుంటుంది. ఆర్థికంగా కూడా పుంజుకుంటారు. లాభాల బాటలో ఉంటారు. విదేశీయాన ప్రయత్నం ఫలిస్తుంది. అన్ని శుభాలు అక్టోబర్ నెల తిరగలేదు మీకు. నవంబర్ నెలకొస్తుల్లోకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులందరూ ఉద్యోగులుగా మారడం. తర్వాత వృత్తి ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి వేతనం పెంపు ఉంటుంది. జీతం హైక్ అవుతుంది. నవంబర్ నెలలో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. బ్రహ్మాండంగా చదువుతారు. డిసెంబర్ నెలలోకి వాహనాల విషయంలో, యంత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంజరీలు అయ్యే ప్రమాదం కనపడుతోంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. నిదానంగా బయలుదేరండి. సేఫ్గా చేరండి. అద్దె ఇల్లు అంటే ఇల్లు మార్పు ఉంటుంది. అద్దె ఇల్లే మార్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రమ ఏవ జయతే అన్నట్లుగా మీరు ముందుకు సాగితే డిసెంబర్ నెలలో మీకు తిరుగులేదు. మీ ఆనందం, మీ ఆ యొక్క అనుభూతులు, ఆ యొక్క అద్భుతాలు అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. అందువల్ల కాస్త ఓర్పు, కాస్తంత కోపం తగ్గించుకోవడం, కాస్తంత సంయమనం పాటించడం ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేస్తే బాగుంటుందంటే శ్రీరామ పట్టాభిషేకం పటం పెట్టుకుని శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకాన్ని చదువుకోవడం రోజు కూడాని రాములవారి పట్టాభిషేకానికి పసుపు కుంకుమ అక్షింతలతో పూలతో పూజ చేసి ప్రతిరోజు ఆ కుంకుమ ధారణ చేయడం వల్ల చాలా చాలా బ్రహ్మాండంగా ముందుకు పడతారు. బయట పనులకు వెళ్ళేటప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని 5 సార్లు జపించి వెళ్ళండి. చలిమిడి, వడపప్పు, తర్వాత పానకం నైవేద్యం పెట్టండి బుధవారం పూట. పేదవాళ్ళకి అన్నదానం చేయడం బుధవారం మరిచిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.